హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తా ఉన్నాను. నేను ఇవ్వాలనుకుంటున్నాను, అది మీకు చూపిస్తున్నాను. దీనికోసం మనం చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకుంటా ఉన్నాము. ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే ఫెర్టిలైజర్. ఫస్ట్ మనం మిగిలిపోయిన అన్నంతో ఒక పేస్ట్లా మెత్తగా పిసికేసి అన్నం ఒక 4 రోజులు ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇది మిగిలిన రైస్తో చేసుకున్న లిక్విడ్. ఇది బియ్యం కడిగిన నీళ్ళండి. పైన తెట్లాగా ఉంది కదా, ఇది ఒక 2-3 రోజులు పక్కన పెట్టుకోండి, పులుస్తాయి అన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళలో ఏంటంటే B1 విటమిన్ ఉంటుంది. మజ్జిగ బాగా పుల్లగా పులిసిన మజ్జిగ, ఇది చూసారా అలా బుడగలు వచ్చింది. ఇవన్నీ కూడా రేషియో ఏమీ లేదు, ఒక లిక్విడ్ ఎక్కువైనా తక్కువైనా నష్టం లేదు. దీంట్లో నైట్రోజన్, మొక్క ఎదుగుదలకు కావాల్సిన నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. పూత దశలో కావాల్సిన ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో పూత పింద దశలో ఇలాంటి లిక్విడ్ ఇవ్వడం వల్ల కాయలు నిలబడతాయి అన్నమాట, పూత నిలబడుతుంది. ఇప్పుడు మనకి ఫెర్టిలైజర్ తయారైంది. మీకు ఇలాగన్నా చేసుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపేసి, అంటే మీకు తెలియాలని నేను విడివిడిగా పెట్టాను. లేదంటే 3 కూడా కలిపేసుకుని ఒక చోట ఒక బౌల్లో బకెట్లో పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు. దీంట్లో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఈ రైస్ వాటర్ వల్ల మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయండి. అది సాయిల్ గుల్లగా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక మంచి ఫెర్టిలైజర్ తయారైంది. దీన్ని 20 లీటర్స్ టబ్లో మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇద్దాం. మొలక చెట్టు చూసారు ఎంత బాగుందో, ఎన్ని కాయలు వచ్చినాయో. ఆ మొక్కలు పచ్చగా అవ్వడానికి కూడా ఈ లిక్విడ్స్ అన్నీ ఉపయోగపడతాయి. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఎండ కదా, ఎండాకాలంలో మనం ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలకి చలవ చేస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసుకుని ఇచ్చుకోండి. ఈ లిక్విడ్లో పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.